అన్నమయ్య జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్ని జిల్లా క్రీడా సంఘాలు ప్రతి సంవత్సరం ఎస్ఏఏపీ గుర్తింపు రెన్యువల్ చేయడం తప్పనిసరి అని జిల్లా క్రీడా సంస్థ తెలియజేస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో క్రీడలు కేటగిరీ ఏ 36 గేమ్, కేటగిరీ బి 29 గేమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడలకు సంబంధించిన క్రీడా సంఘాలన్నీ కూడా రికగ్నైజ్డ్ మరియు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గైడెన్స్ ప్రకారంగా ఈ క్రీడా సంఘాలన్నీ కూడా రికగ్నైజేషన్ మరియు రెన్యువల్ చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఆ రెన్యువల్ చేసుకున్న వాటికి మాత్రమే గుర్తింపు స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా 26 జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో అలాగే ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గైడెన్స్ ప్రకారంగా ఈ క్రీడలకు ప్రోత్సహించడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు జి చంద్రశేఖర్. నేను స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అన్నమయ్య జిల్లా నుండి వర్క్ చేస్తున్నాను. కొంతమంది క్రీడాకారులు మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే కొంతమంది క్రీడా అభిమానులు, క్రీడాకారులందరూ కూడా వాళ్ళ యొక్క వినతి ఏమంటే, సార్ మేము ఏ క్రీడ ఆడితే మాకు భవిష్యత్తు ఉంటుంది డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ జాబ్ పర్పస్ కానీ అనేసి మాకు కొంతమంది రిక్వెస్ట్ రావడం జరిగింది. దానికి విషయమై ఈరోజు ఈ విషయమై అందరికీ కూడా తెలియాలా, క్రీడాకారులందరికీ తెలియాలనే ఉద్దేశంతో, అలాగే క్రీడా సంఘాలు కూడా ఈ విషయం నోట్ చేసుకొని దీన్ని ఫర్దర్గా వాళ్ళ యొక్క అసోసియేషన్లు కానీ సంఘాలు కానీ రెన్యువల్ చేసుకుంటారని చెప్పి దాని ఉద్దేశంతో మనం ఈరోజు సందేశం ఇవ్వడం జరుగుతుంది క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, క్రీడా సంఘాలందరికీ కూడా. అలాగే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చాలా గేమ్స్ రికగ్నైజ్డ్ ఉన్నాయి. కొన్ని గేమ్స్ ఇంకా కూడా రికగ్నైజ్డ్ చేసుకోకుండా, అలాగే రికగ్నైజ్డ్ చేసుకోకుండా కూడా చాలా వరకు ఉన్నాయి. అందులో కూడా కొన్ని నేనేమంటుంటే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 కేటగిరీలుగా గేమ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. కేటగిరీ ఏలో 36 గేమ్స్ ఉంటాయి, క్రీడలు ఉంటాయి. అలాగే కేటగిరీ బిలో 29 గేమ్స్ ఉంటాయి, క్రీడలు ఉంటాయి. మొత్తం కలిపి మీకు దాదాపు 65 క్రీడలు మన గేమ్స్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో ఇవి రికగ్నైజ్డ్ అయి ఉంటాయి కొన్ని. అలాగే ఈ క్రీడలకి సంబంధించి అంతా కూడా ఈ క్రీడలకు సంబంధించిన అసోసియేషన్లు అన్నీ కూడా స్టేట్ అసోసియేషన్లు కావచ్చు, అలాగే జిల్లా అసోసియేషన్లు కావచ్చు, ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రికగ్నైజ్డ్ చేసుకున్న తర్వాత వారు ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరము వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల రెన్యువల్ చేసుకోని కారణం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ క్రీడలు ఏదైనా కానీ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నా, ఒకవేళ ఆ అసోసియేషన్ సంబంధించి రికగ్నైజ్డ్ లేకపోయినా అలాగే రెన్యువల్ ప్రతి సంవత్సరము మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆ స్టేట్కి ఆ గేమ్కి సంబంధించి స్టేట్ బాడీ అనేది రికగ్నైజ్డ్ రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెన్యువల్ చేసుకుంటే గానా ప్రతి ఒక్క బెనిఫిట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాష్ ఇన్సెంటివ్స్, క్యాష్ రివార్డ్స్ అనేది కూడా రెన్యువల్ చేసుకున్న సంఘాలకు మాత్రమే, రెన్యువల్ చేసుకున్న క్రీడలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ కానీ 3% రిజర్వేషన్ కానీ అందించడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్క క్రీడా సంఘాలు కూడా ఎంత వీలైతే అంత తొందరగా కూడా మీ యొక్క క్రీడా సంఘాలను రెన్యువల్ కానీ రికగ్నైజ్డ్ చేసుకోకపోయినా కూడా క్రీడా సంఘాలన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రెన్యువల్ చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మీరు కన్సల్ట్ అయినట్టయితే మీరు అసోసియేషన్ సంఘాలకు సంబంధించి వారు కొన్ని మీకు డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించిన అన్ని వెరిఫై చేసి ఆ సంఘానికి సంబంధించిన ఆ క్రీడకు మరియు ఆ గేమ్కి సంబంధించిన సంఘానికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల దయ ఉంచి ప్రతి ఒక్క క్రీడా సంఘాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి. రికగ్నైజ్డ్ చేసుకున్న సంఘాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి ప్రతి సంవత్సరము. అలాగే క్రీడాకారులకు అనేది బెనిఫిట్ అనేది పొందుతారు. దీనివల్ల ఏవైతే రెన్యువల్ చేసుకోలేదో దానివల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఏమైనా స్కీమ్స్ కానీ ఆ క్రీడా సంఘాలకు అందవు.
ఏమన్నా కానీ అందుకే ప్రతి ఒక్క క్రీడా సంఘాలు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ క్రీడా సంఘాలని రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క క్రీడా సంఘానికి గుర్తింపు ఉంటుంది, మీ యొక్క క్రీడా సంఘానికి గుర్తింపు ఉంటుంది, మీ యొక్క సంఘంలో మీ యొక్క క్రీడా అసోసియేషన్లో ఆడిన క్రీడాకారులందరికీ కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరికి కూడా దయతలిచి అసోసియేషన్ సంఘాలు రికగ్నైజ్డ్ ఆర్ రెన్యువల్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అసోసియేషన్ ఇంకా రెన్యువల్ చేసుకోకుండా ఉన్నాయో అవన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.